మనం చూస్తూ ఉంటున్నాం. మనం బయటకు వెళ్ళినప్పుడు సువార్తలకు వెళ్ళినప్పుడు చెప్తా ఉంటాం, ద హార్ట్ ఈస్ వెరీ డిసీట్ఫుల్ అండ్ డెస్పరేట్లీ విత్ నో వన్ కెన్ నో ఇట్. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు అని చెప్పేసి మనం చెప్తా ఉంటాం. కానీ నిజంగా మరి మన స్థితి కూడా చూస్తూ వచ్చినట్లయితే ఎంతో ఘోరమైనటువంటి స్థితిలో ఈ యొక్క హృదయము, దాని యొక్క ఆలోచనలు, దాని యొక్క క్రియల ద్వారా మరి 2 కొరింథీ మరి ఆ యొక్క మాట చూస్తూ వచ్చినట్లయితే 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2 Corinthians చాప్టర్ 4 and verse 4. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసును. మరి చూస్తూ వచ్చిన ప్రియులారా, ఈ యొక్క హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. ఈ యొక్క యుగ సంబంధమైనటువంటి దేవత కూడా మరి మన యొక్క హృదయానికి ఏం చేస్తుందండి, అది మరి అంధత్వం అనేది కలగజేసిందిగా ఉంటా ఉంది. దేవుని యొక్క మరి క్రీస్తు మహిమ అనేది, ఆ సువార్త ప్రకాశం అనేది మన మీద ప్రకాశింపకుండా మరి మనోనేత్రాలకు గుడ్డితనం కలిగజేసినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిని బట్టి నిజమునకు దేవుళ్ళు కానిటువంటి వారికి దాసోహమైనటువంటి పరిస్థితి. ఆ రీతిగా మరి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలు కూడా మనం చూస్తూ వచ్చినట్లయితే అనేకమైనటువంటి మాటలు మనం గమనిస్తూ రావచ్చు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, బుక్ ఆఫ్ ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం అందరం కలిసి చదువుకుంటూ వచ్చినట్లయితే, లేదా వారితో కలిసి మనమందరమును శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొనచ్చు, మన శరీరాశను అనుసరించి మనం ప్రవర్తించు కడమవారి వలె స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమైనటువంటి స్థితి. దేవునికి ఉగ్రతకు మనము పురుకొల్పుకునేటువంటి పరిస్థితి. అయితే ప్రియులారా, ఇటువంటి మనిషిని దేవుడు ప్రేమించినాడు. ఇదే రోమిలికి రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 24వ వచనంలో మనం గమనిస్తూ వచ్చినట్లయితే Romans 7:24, రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం గమనిస్తూ వచ్చినట్లయితే అపోస్తలులైనటువంటి పౌలు అంటూ ఉంటున్నారు, గొప్ప భక్తుడు దైవజనుడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇటు మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును. మరి చూస్తూ వచ్చిన ప్రియులారా, ఇది ఆయన రక్షణ పొందక ముందు పలికినటువంటి మాట కాదు, కానీ రక్షణ పొంది ప్రభుని అనుభవిస్తూ, ప్రభుని సేవిస్తూ, ప్రభుతో తన యొక్క మరి ప్రభు పరిచర్యలో సువార్త వ్యాప్తంలో తను ఎంతగానో ప్రయాసపడుచు ఆ ప్రభుని అనుభవించే కొలది తను చెప్పుచున్నటువంటి మాట ఏంటంటే, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించను. కాబట్టి ప్రియులారా, మరి మరణం చూడకుండా బ్రతుకు నరుడు ఎవడు కూడా లేడు. ఎవ్రీ మ్యాన్ పుట్టి యొక్క లోకంలో పుట్టిన ప్రతి మనుషుడు కూడా వాడు చనిపోవాల్సిందే. ఒక దినాన ఏం కావాల్సిందమ్మా, చనిపోవాల్సిందే. వాడు ఎవడు కూడా మరి లైఫ్ లాంగ్ మరి జీవిస్తాడనేది గ్యారంటీ లేదు. అయితే ఇట్టి మరణమునకు లోనకు మన శరీరాన్ని దేవుడు మరి విడిపించినటువంటి వాడుగా ఉంచున్నాడు. మన హృదయంలో తన వెలుగు ప్రకాశింపజేసినటువంటి వాడుగా ఉంచున్నాడు. ఆ రీతిగా ప్రకాశింపజేసి మనం చదువుకున్న ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 17వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చినట్లయితే 7వ వచనంలో ఒక మాట ఉంది, చక్కటి మాట. 17:7 జెరమయా ఏమన్నా చూడండి, యెహోవా నమ్ముకునివాడు ధన్యుడు. యెహోవానికి ఎట్లా ఉంచున్నాడు, ఆశ్రయంగా ఉంచున్నాడు. మరి నిజంగా చూస్తూ వచ్చినట్లయితే మనం ఎవరు కూడా పరమందున్న దేవుడిని చూడలేదు, యేసుక్రీస్తు ప్రభువుని చూడలేదు, కానీ మరి చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఎప్పుడైతే యొక్క సువార్త అనేది మన దగ్గరకు తీసుకురాబడుతూ వచ్చిందో, ఎప్పుడైతే మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జనన మరణ పునరుద్ధానములు గురించినటువంటి ఆ యొక్క గొప్ప వార్త మనకు వినబడుతూ వచ్చిందో, అనేకులకి వినబడుతూ ఉంది, కానీ దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. మనల్ని జ్ఞాపకం చేసుకుని ఆ యొక్క సువార్తకు, దేవుని యొక్క ప్రేమకు మనము ప్రతిస్పందించడానికి మనల్ని ఎన్నిక చేసుకున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. అదే మాట మనం చూస్తూ వచ్చినట్లయితే ప్రియులారా, మరి 1 Chronicles మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది. 1 Chronicles 28 అధ్యాయము 10వ వచనంలో ఒక మాట చూస్తూ వచ్చినట్లయితే చివరి మాట ఉంటుంది 10వ అధ్యాయంలో 10వ వచనము 28:10, పరిశుద్ధ స్థలముగా ఉండటకు ఒక మందిరమును కట్టించుటకు యెహోవా నిన్ను కోరుకున్న సంగతి మనసునకు తెచ్చుకొని ధైర్యం వహించి పని జరిగించము. మరి చూస్తూ వచ్చిన ప్రియులారా, పరిశుద్ధ స్థలముగా అంటే పరిశుద్ధముగా ఉండడానికి వీఆర్ ద టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్. మనమే దేవునికి ఏమై ఉంచినామండి,
ఆలయమై ఉంచున్నాం. వీఆర్ ద టెంపుల్ ఆఫ్ ద గాడ్. మనం దేవునికి ఏమై ఉంచున్నాం? ఆలయమై ఉంచున్నాం. ఆ దినాల్లో అయితే చూస్తూ వచ్చినది కట్టడాలు, యెరూషలేములో ఉన్నటువంటి కట్టడం కానీ మనం చూస్తూ వచ్చినట్లయితే ప్రియులారా, ఈ యొక్క నూతన నిబంధన కాలంలోకి వచ్చేసరికి అక్కడ మాట చూస్తూ వచ్చినట్లయితే పరిశుద్ధ స్థలముగా ఉండటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకునిన సంగతి మనసునకు తెచ్చుకుని ధైర్యం వహించి పని జరిగించుము. ఇక్కడ చూస్తూ వచ్చినట్టు ప్రియులారా, దేవుడు నిన్ను నన్ను కోరుకున్నటువంటి వాడుగా ఉంచున్నాడు. ఆ దినాల్లో దావీదుని, తర్వాత సొలొమోన్ని దేవుడు కోరుకున్నటువంటి వాడుగా ఉంచున్నాడు. ఈ దినాల్లో చూస్తూ వచ్చినట్లయితే మరి ఆత్మ సంబంధమైనటువంటి విధానంలో ఆయనకు ఒక పరిశుద్ధ స్థలముగా, ఆయన దేవాలయంగా నీవు నేను ఉండడానికి దేవుడు మరి కోరుకున్నటువంటి వాడుగా ఉంచున్నాడు. ఇది ఎంతో గొప్ప ధన్యత, ఇది ఎంత గొప్ప ఆశీర్వాదం. ఇది మరి అందరికీ అర్థం కాదు. నన్ను కూడా ఒకడు అడిగినాడు, ఏరా మీకు ఎప్పటికీ అదే పుస్తకం, ఆ పుస్తకం మారదా అని అడిగినాడు. అరే బాబు, ఇప్పుడు ఇందులోనే మాకేం అర్థం కాలేదు, నాకు కొంచెం కూడా అర్థం కాలేదు, ఇంకా చాలా అర్థం చేసుకోవాల్సి ఉంది, నా లైఫ్ టైం వచ్చిన ఇది అర్థం కాదురా బాబు అని చెప్తే, అంతా మీకు ఇది లేదా అంటున్నాడు వాడు. అంటే వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి ఈ విషయాలు అర్థం కావు, ఈ విషయాలు అర్థం కావు. లోకంలో మనుషులందరూ కూడా ఎట్లున్నారంటే, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము. మరి వాళ్ళకి సాటర్డే సండే వచ్చిందంటే, ఈ దినాల్లో కూడా నేను మొన్న ఈ మధ్య మలేషియా, సింగపూర్ ప్రాంతాలకు వెళ్ళి వచ్చినాను. ఆ మలేషియాలో నైట్ అంతా కూడా ఎట్లుందంటే, కౌలాలంపూర్లో, మై గుడ్నెస్, ఇట్ వాజ్ లైక్ డే. నన్ను రమ్మంటే బాబు నేను రానురా బాబు, మీరు పోండ్రా అని చెప్పేసిన. ఎంత భయంకరం అసలు. పగులు జనాలు లేరు కానీ రాత్రులు వస్తే మొత్తం లైక్ ఎట్లుందంటే, అది అసలు ఏదో మన చార్మినార్ దగ్గర మిడ్ నైట్ అది రంజాన్ టైంలో ఎట్లుంటుంది, దానికన్నా ఒక 100 times ఎక్కువ ఉంది అక్కడ పరిస్థితి. అంటే ప్రజలకు ఏమైపోయినారంటే, వారు నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, దేవుడు ఎవరు, దేవుడు ఏంటి, ఆఫ్టర్ లైఫ్ ఏంటి, మనం చనిపోయిన తర్వాత పరిస్థితి ఏంటి అనేటువంటి విషయాల్లో వారు ఏమాత్రం కూడా ఎటువంటి వారుగా ఉన్నారంటే, చింత లేనటువంటి వారుగా ఉంచున్నారు, గ్రహింపు లేనటువంటి వారుగా ఉంచున్నారు. అయితే దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటా వచ్చినాడు. ఇదే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 8వ వచనం చూస్తూ వచ్చినట్టు అందరం కలిసి చదువుకుంటాం. చదవండి 8వ వచనము. ఇర్మియా 17:8. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల వలన దాని వేళ్ళు తనను, వెట్టగలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షం లేని సంవత్సరంలో చింతనుండదు, కాపు మానదు. ఇది ఒక చక్కటి ఉదాహరణ దేవుని బిడ్డకు ఉండాల్సినటువంటి లక్షణం. ఏంటంటే, ఇంకొక క్షణంలో మనం చనిపోతున్నామన్నా కానీ మనం ఎట్లుండాలా? చింత లేకుండా నెమ్మదిగా మనం ఎక్కడికి వెళ్తా ఉన్నాం? పరలోక రాజ్యానికి వెళ్తా ఉన్నాం. అటువంటి మరి నిరీక్షణ కలిగి, అటువంటి గురి కలిగి యాత్రా జీవితంలో ఎటువంటి పరిస్థితి అయినా సరే చూడండి, చాలాసార్లు కూడా మనకి కూడా అనేకమైనటువంటి ఆటుపోట్లు వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం శరీరంలో ఉన్నాం, లోకంలో ఉన్నాం. అయితే ఇక్కడ మాట చూస్తూ వచ్చినట్లయితే, వాడు ఎవరండి? ఆ వాడు అనేది నీవు నేనుగా పెట్టుకుంటా వచ్చినట్లయితే, వాడు అంటే అక్కడ నీవు, అక్కడ నేనే. ఎట్లా ఉండాలా? వాడు ఎట్లా ఉండాలా? వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండాలి. మరి జలము అంటే వాటర్. ఆ యొక్క మరి వాటర్ ప్రవహించే కాలువ దగ్గర కానివ్వండి, ఆ నది దగ్గర కానివ్వండి, చెట్లు ఎట్లా ఉంటుంది? పచ్చగా ఉంటుంది, పచ్చగా ఉంటుంది. అట్లా ఉండాలి మనం. అంటే డబ్బులు ఉంటే అట్లా ఉంటాము, బాగా ఇండ్లు ఉంటే అట్లా ఉంటాము, కార్లు ఉంటాము, అట్లా కాదు. అవన్నీ ఏముండవు. ఏమున్నా ఏం లేకపోయినా మనం ఎట్లా ఉండాలి? పచ్చని ఆ యొక్క చెట్టు వలె మనము ఉండాలి. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. ఇంకా మనం ఏం చేస్తూ రావాలంటే, మనం వేళ్ళు తన్నుతూ రావాలి. వీ హ్యావ్ టు డీప్లీ రూటెడ్. మనం ఏమైతే ఉండాలమ్మా? వేళ్ళు తన్నడం అంటే, ఇప్పుడు చూడండి, అరటి చెట్టు ఉంటుంది. ఏమైంది? కొంచెం తుఫాన్ వచ్చిందంటే అరటి చెట్టు ఏమైందమ్మా? కొంచెం తుఫాన్ వస్తే అదే వేరే చెట్టు కొంచెం అంత తొందరగా పడతాయా? పడవు. అందుకే మేము కూడా చదువుకునేటప్పుడు ఎవరన్నా ఏమనంటే, అరే ములక చెట్టు ఎక్కేకి అనేవాడు. నాకు అర్థం కాలేదు, కానీ ఒకసారి ములక్కాయలు కొద్దామని ట్రై చేస్తామంటే అది ఊరికనే ఇరిగిపోతా ఉంది. ఇందులో ఏదో లాజిక్ ఉంది అనుకున్నా. అంటే వేళ్ళు లేని చెట్టు ఏమైపోద్దమ్మా? వెంటనే ఏమైపోద్ది? పడిపోద్ది. గాలి ఇటు కొట్టిందనుకో అటు వెళ్ళిపోద్ది, అటు కొట్టిందనుకోండి ఇటు వెళ్ళిపోద్ది, ఇటు కొడితే అటు వెళ్ళిపోద్ది. దానికి ఏముండదు, ఒక స్ట్రాంగ్నెస్ అనేది ఉండదు. అది మర్రి చెట్టు చూడండి ఎట్లుంటుంది. ఈ మధ్య మేము అక్కడ అడవుల్లోకి వెళ్ళినాం, మహారాష్ట్ర లోపలికి వెళ్తే అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఎంత ఉందంటే దాదాపు ఒక 1/2 ఎకరం పైన ఉంది మర్రి చెట్టు. ఎంత ఉంది? ఒక 1/2 ఎకరం పైన ఉంది. అది దేనికన్నా కదులుతుందా? ఎర్త్క్వేక్ వచ్చినా కానీ ఏం కాదు, అది కదలదు. అట్లా మనం కూడా ఏం కావాలంటే, వీ హ్యావ్ టు డీప్లీ రూటెడ్.
మనం వేళ్ళు తన్నుతో మనం ఏం చేయాలా, మనము ఎదిగే వారంగా ఉండాలి. అంటే ఆత్మీయంగా మనము ప్రభుతో అట్టి సహవాసంలో ఉండాలి. అట్టి సహవాసంలో మనం ఉన్నప్పుడు ఏంటంటే ఏదైనా యాత్రా జీవితంలో ఆటుపోట్లు వచ్చినప్పుడు మనం ఏం కాము, మరి ఆ పరిస్థితిని బట్టి మనం ఏం కాము కదిలింపబడము, లేదంటే కొట్టకపోమన్నమాట, లేదంటే ఏం కాము. అందుకే చూడండి, కొంతమంది ఏదన్నా కొంచెం కష్టం వచ్చిందనుకోండి ఏమంటారు. ఈ మధ్యన ఒక సహోదరుని కలిసిన, అరే నాకు కాలు ఇరిగిందిరా, నాకు కాలు ఇరిగి మేలైందిరా అని చెప్పిన. వాడన్నాడు, అన్న నాకు కూడా కాలు ఇరిగింది, కానీ కాలు ఇరిగిన దగ్గర నుంచి దరిద్రం పట్టుకుందన్నా అన్నాడు. నా పక్కన ఇంకొక తమ్ముడు ఉండి, నువ్వు తప్పు మాట్లాడుతున్నావు, వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అన్నాడు. ఏంటి అదంటే రోమన్స్ 8:28, దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలవడిన వారికి మేలు కలుగుడికే సమస్యలు సమకూడి జరుగుతున్నావు అని. అన్న కాలిరిగితే మేలు జరిగిందంటే నువ్వు కాలిరిగితే దరిద్రం పట్టుకుందన్నావు ఏంట్రా అన్నాడు. ఇంకా నేను మాట్లాడకూడదు, నేను గమ్మునుండి అన్న చెప్పింది కరెక్టరా అని చెప్పిన. అంటే మనం చిన్న చిన్నటికి యాత్రా జీవితంలో వచ్చేటువంటి వాటికి ఎప్పుడైతే ఆత్మీయంగా మనం వేళ్ళు తన్నటువంటి పరిస్థితి ఉంటుందో మనం ఏమైపోతుంటే చలించిపోతాం, మనం ఏమైపోతామంటే పక్కదారి పడతాం. మనం ఏమంటే ఇవి యేసుప్రభుని నమ్ముకుంటే ఎప్పుడు ఏ కష్టాలా, ఎప్పుడు మనకి పరీక్షలేనా? అవునండి, ప్రభువు నమ్ముకుంటే నిత్యం కూడా ఏంటి మనకి పరీక్షే, ప్రతి దినం కూడా పరీక్షే మనకి. ఎవ్రీ డే ఇస్ ఏ ఛాలెంజ్ ఫర్ అస్ అండ్ ఎవ్రీ డే ఇస్ అన్ ఆపర్చునిటీ ఫర్ అస్. సచ్ ఏ బ్లెస్డ్ పీపుల్ వి ఆర్. అంత గొప్ప ధన్యతలోకి మనం రావాలి. ఆ ధన్యతను మనం ఈ యొక్క శరీరంలో ఉన్నప్పుడే, ఈ పాప శరీరంలో ఉన్నప్పుడే, ఈ యొక్క పాపపు లోకంలో ఉన్నప్పుడే మనం అనుభవించాలంటే మన వేళ్ళు ఏం కావాలండి, బాగా అవి మరి కిందకు తన్ని మనం బలం పొందుకునేటువంటి వారంగా ఉండాలి. తర్వాత చూస్తూ వచ్చినట్లయితే వెట్టగలిగినను దానికి ఏముండదండి, భయపడదు. వెట్ట అంటే వర్షం లేదు, ఎండ ఎక్కువైపోయింది, ఒక 4-5 సంవత్సరాలు కూడా ఏం పట్టదు దానికి, వర్షం పట్టదు. అంటే వర్షం లేదు అయినా దానికి ఏముండదు. ఏమని చెప్తుంది వాక్యం అక్కడ, వెట్టగలిగినను దానికి ఏముండదు, భయం ఉండదు. అంటే ఎటువంటి పరిస్థితి నువ్వు చూసినా సరే నువ్వేం కాకూడదు, నేనేం కాకూడదు, భయపడకూడదు. ఏం కాకూడదమ్మా, భయపడకూడదు. భయపడకుండా ఎప్పుడైతే మరి మనము ఉంటామో వెట్టగలిగినను దానికి ఏముండదు, భయం ఉండదు అనమాట. భయపడకుండా మనం ఎప్పుడైతే ఉంటామో ఆ భయము ఏంటని చూస్తూ వచ్చినట్లయితే యెహోషువ 1:9 కూడా మరి మనం మాట చదువుతాం. చదవండి, యెహోషువ, జాషువా గ్రంథము 1:9. బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 1 and verse 9. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఎందుకు మనం భయపడకూడదు, ఎందుకు మనం దిగులు చెందకూడదు, ఎందుకు మనము అయ్యో నాకే అయిపోవాలని చెప్పేసి మనము మరి ఆ గగ్గోలు పెట్టకూడదని చూస్తూ వచ్చినట్లయితే అది ఒక విశ్వాసిగా మనకు సంబంధించింది కాదు. అది ఎటువంటి పరిస్థితి అయినా సరే, అది ఎటువంటిదైనా సరే, వీ హ్యావ్ టు ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు అవర్ గాడ్. మనం ఎప్పుడు కూడా మన దేవునికి ఏమై ఉండాలండి, కృతజ్ఞులమై ఉండాలి. ఎందుకంటే ఆయన మనతో ఉంటున్నాడు. ఆ దినాన యెహోషువకు వాగ్దానము, ఈ దినాన మనకు కూడా వాగ్దానము. ఐ విల్ బీ విత్ యూ అంటున్నాడు, నేను నీతో కూడా ఉంచాను అంటున్నాడు. ఆ కారణాన్ని బట్టి ప్రియులారా, ఎటువంటి పరిస్థితి అయినా సరే, ఇప్పుడు చూడండి రెసిషన్ వచ్చేసింది, జాబ్ లాస్ అయిపోతుంది, ఎకానమీ అంతా డౌన్ అయిపోతూ ఉంది. ఎక్కడ చూసినా కానీ మరి ఎర్త్ క్వేక్స్, సునామీలు, భయంకరమైనటువంటి యొక్క తుఫానులు, తర్వాత ఈ యొక్క అగ్నిపర్వతాలు బ్లాస్ట్ అవుతున్నాయి. మార్నింగ్ 4 o'clock లేసి నేను కొంచెంసేపు ప్రేయర్ చేసుకున్న తర్వాత అట్లా నా ఫ్రెండ్ దగ్గర నుంచి మెయిల్ వచ్చింది. ఏంటని ఓపెన్ చేస్తే ఈ స్నో వల్ల మొత్తం ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి. నేను 4 ఫ్లైట్లు మారిపోవాలా, ఇప్పుడు ఫ్లైటే 2 గంటలు లేట్గా స్టార్ట్ అవుతుంది 10 hours. హౌ షుడ్ ఐ క్యాచ్, ఐ సరెండర్ మై లైఫ్ టు క్రైస్ట్ అన్నాడు. ఇంకంతే, మనం ఏం చేయలేము. ఏం చేస్తాము, ఏం చేయలేము. మనం అనుకుంటాం లైఫ్ అంతా మనం అనుకున్నట్టు జరుగుతుంది అనుకుంటాం, జరగదు. ఎందుకంటే వేరే బ్యాటిల్ ఫీల్డ్, మనము యుద్ధ భూమిలో ఉంటా ఉంటున్నాం. వీఆర్ నాట్ హియర్ లైక్ ఈ సోఫిస్టికేటెడ్ లైఫ్ జీవించడానికి కానివ్వండి. అమ్మ ఇంకా మాకేం కష్టాలు రావద్దు, మాకేం పరిస్థితి రావద్దు, 3 పువ్వులు 6 కాయల్లో ఉండాలనేటువంటి పరిస్థితిలోకి మనము పిలువబడలేదు. ఎటువంటి పరిస్థితి అయినా సరే మనకి ఈ వెట్టగలిగిన ఏముండొద్దండి, మనకి ఏముండొద్దు, భయం ఉండొద్దు. నువ్వు భయపడుతున్నావు అంటే, లేదు నువ్వు దిగులు పడుతున్నావు అంటే, లేదంటే నువ్వు పరిస్థితిని బట్టి తొట్టిల్లిపోతున్నావు అంటే
నువ్వు కొంచెము నీ ఆత్మీయమైనటువంటి జీవితంలో నువ్వు ఎట్లా ఉంచున్నావు? మరుగుజ్జుతనంలో ఉంచున్నావు. ఆ వేళ్ళు తనలేనటువంటి స్థితిలో ఉంచున్నావు. దాన్ని దేవుడు కోరుకోవట్లేదు. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, ప్రభా అది ఎటువంటి పరిస్థితి అయినా సరే, ద విక్టరీ బిలాంగ్స్ టు యూ అండ్ వీఆర్ ద రియల్ విక్టోరియస్ పీపుల్ బై కాల్ యువర్ నేమ్ అని చెప్పేసి మనం ప్రభుని ఆరాధించేటువంటి వారంగా ఉండాలి. దాని ఆకు ఎప్పుడు ఎట్లా ఉంటుందండి? చదవండి దాని తర్వాత మాట. వెట్టగలిగినను దానికి ఏం లేదు, భయపడదు. దాని ఆకు ఎట్లా ఉంటుంది? పచ్చగా నుండును. ఎట్లా ఉంటుందమ్మా ఆకు? ఎట్లా ఉంటుంది? పచ్చగా ఉండాలి. అందుకే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం చేత కొనబడినటువంటి నీవు నేను ఎప్పుడు కూడా ఎట్లుండాలంటే పచ్చగా ఉండాలి. ఏమో చెప్పండి, ఎట్లుండాలా? పచ్చగా ఉండాలి. ఆ పచ్చదనం అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే, నీవు నీ దేవునితో గడిపే సమయాన్ని బట్టి, నీవు నీ దేవుని సన్నిధిలో గడిపే సమయాన్ని బట్టి, నీవు నీ దేవుని యొక్క వాక్యంతో సహవాసం చేసే విధానాన్ని బట్టి, ఇక ఆత్మ సంబంధమైనటువంటి ఈ యొక్క వెలుగు, ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఈ యొక్క బ్యూటీనెస్, అదే భక్తులైనటువంటి మోషే ప్రార్థన చేస్తూ ఉంటాడు 91:17లో, ఓ లార్డ్ లెట్ ద బ్యూటీ ఆఫ్ ద లార్డ్ గాడ్ ఆఫ్ హోస్ట్ బీ అపాన్ మీ. ఎవరైనా చదవండి తెలుగులో ఒకళ్ళు. 91:17 సారీ 90 చివరి వచనం, 91 కాదు. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండును గాక, మా చేతి పనిని మాకు స్థిరపరచము, మా చేతి పనిని స్థిరపరచము. అదే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో చూస్తూ వచ్చినట్లు తెలుగులో ప్రసన్నత ఉంది, ఇంగ్లీష్లో చూస్తూ వచ్చినట్లయితే లెట్ ద బ్యూటీ ఆఫ్ ద లార్డ్ గాడ్ ఆఫ్ హోస్ట్ బీ అపాన్ మీ. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండును గాక. ఎప్పుడు కూడా మనం ఎట్లుండాలమ్మా? పచ్చగా ఉండాలా. ఆత్మ సంబంధమైనటువంటి పచ్చదనం ఇది. మీరు తర్వాత ధ్యానించండి ఇది ఎట్లా ఉంటుంది, ఎట్లా అంటే దేవుడు మన మీద ప్రకాశిస్తాడు. దేవుడు ఏం చేస్తాడమ్మా? మన మీద ప్రకాశిస్తాడు. నీకు ఏ విధమైనటువంటి బ్యూటీనెస్ కానీ హ్యాండ్సమ్ కానీ లేకపోయినా సరే నువ్వు ప్రకాశిస్తావు. ఆ మాట ఉంది యెషయా 60లో 4వ వచనంలో 5వ వచనం ఉంటుంది, మీరు తర్వాత చదవండి. నువ్వు ప్రకాశింతువు అని ఉంది. ఎవరమ్మా? నీవే, నేనే. మనం ఏం కావాలా? ప్రకాశించాలా. అయితే ప్రియులారా, పచ్చగా ఉండాలి. తర్వాత వర్షం లేని సంవత్సరం ఏం కాదు, అది చింతనుందదు, కాపు మానదు. చింత, ప్రతిదానికి చింతే మనకి. మనం అసలు చింత ఎన్నిసార్లు చింతపడ్డామని రాయమంటే ఈ 2025లోని 11 నెలల్లో 2-3 బుక్కులు అయిపోతాయి. దేనికి? చింతపడ్డం అంటే బాధపడటం, దిగులు పడటం. దేవుడు ఏం చేయట్లేదు నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదు. దేవుడు నా ఎడల కృప చూపించట్లేదు. నాకేంది కావాలో అనేటువంటి పరిస్థితి. అయితే ప్రియులారు, ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే వర్షం లేని సంవత్సరం చెట్టుకి చింత ఉండాలా, బాధ లేదంటే ఆనందం ఉండాలండి? ఏమ్మా? వర్షం లేదు, ఏం కావాలా? చెట్టు ఏం కావాలా? ఎండిపోలే. సరే, మనమే ఉన్నాం, డబ్బులు లేవు, ఇంటికి వెళ్తే తినడానికి తిండి ఉంటుందో లేదో గ్యారంటీ లేదు, వేసుకోవడానికి బట్టలు అసలే క్రిస్మస్ వస్తుంది, న్యూ ఇయర్ వస్తుంది, ఎట్లా చేసుకోవాలో ఏమో బాధ. కొత్త బట్టలు కొనుక్కోవాలా లేదంటే సరే చేసుకోండి, మంచిదే. న్యూ ఇయర్ వస్తుంది, ఎట్లా ఏంటి అంతా ఏంటి, ప్రతిదీ కూడా ఏంటి? చింత. అయితే ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే చింత నుందదు, కాపు కూడా ఏం చేయదండి, అది మానదు. దిస్ ఇస్ ద ప్రివిలేజ్ వీ హ్యావ్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారిలో మనకు దాచిపడి ఉంచినటువంటి గొప్ప ఆధిక్యత. ఇక్కడ మనం చూస్తూ వచ్చిన ప్రియులారా, దాదాపు మరి మనము కొన్ని విషయాలు చూస్తూ వచ్చినాము. ఏంటని చూస్తూ వచ్చినట్లయితే 8వ వచనం ఆధారం చేసుకుని, వాడు జలముల యుద్ధ నాటబడిన చెట్టు వలె ఉండాలి. అంటే నీవు నేను ఎట్లుండాలా? జలముల యుద్ధ అంటే ఎప్పుడు కూడా అది లైక్ ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్ అనేది మనం అనుభవిస్తూ ఉండాలి. 2వ చూస్తూ వచ్చినట్లయితే అది కాలువల వలన తన వేళ్ళు తనను, మనం ఆత్మీయ జీవితంలో వేళ్ళు దన్నుకుంటే వెళ్ళినటువంటి పరిస్థితిలో ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభువారితో జమగలిగినటువంటి దేవుని యొక్క వాక్యంతో అటు సహవాసంలో నీవు నేను వేళ్ళు దన్నటువంటి వారంగా ఉండాలి. 3వ చూస్తూ వచ్చినట్లయితే ఏ పరిస్థితిని బట్టి కూడా మనం భయపడకూడదు. 4వ చూస్తూ వచ్చినట్లయితే పచ్చగా ఉండాలి. 5వ చూస్తూ వచ్చినట్లయితే ఏ పరిస్థితి అయినా సరే చింతన ఉండొద్దు, కాపు మానొద్దు. అందుకే మీరు బహుగా ఫలించడం వల్ల ఆయనకి ఏం కలుగుతుందండి? ఏ పరిస్థితి అయినా సరే ఏ ట్రూ బిలీవర్ మస్ట్ ఈల్డ్ ఫ్రూట్ అంటు ద లార్డ్. మనం తప్పకుండా ఏం తీసుకొని రావాలో? మనము ఫలాన్ని తీసుకొని రావాలా.
అది ఆత్మ సంబంధమైనది, అది భౌతిక సంబంధమైనది కాదు. కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలను తీసుకొచ్చే కొలది భౌతిక సంబంధమైనటువంటి విధానంలో కూడా నా నీతిని నా రాజ్యాన్ని మొదటకు వెతుకుడి, అప్పుడు అవన్నీ కూడా ఏమైతే మనకి అనుగ్రహింపబడితే దేవుడు నీకు సమస్తం అనుగ్రహిస్తాడు. నీకు ఏది కూడా తక్కువ చేయడు, ఏది కూడా కొదవ చేయడు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు నేను యొక్క 5 విషయాల్లో కనుక ఏదన్నా విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే మనము ఆ విషయాల్లో వీ హ్యావ్ టు కరెక్ట్ అవర్ సెల్వ్స్ అండ్ వీ హ్యావ్ టు వర్షిప్ అవర్ లార్డ్. ఎందుకని చూస్తూ వచ్చినట్లయితే మనం చదువుకున్నటువంటి యొక్క రోమిలికి రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో 34వ వచనంలో ఒక మాట ఉంది. 34వ వచనంలో ఒక మాట ఉంది. ప్రభువు మనసును ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు. మనం కూడా చాలాసార్లు ప్రభు ఎట్లయితే బాగుంటుంది అట్లయితే బాగుంటుంది అని చెప్పేసి ఏం చేస్తూ ఉంటాము, ఆలోచన చెప్తూ ఉంటాము. అది మనకంత జ్ఞానం లేదు. ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడేవాడు. అంటే చాలామంది కూడా ఏం చేస్తుంటారంటే దేవునికి ఏదో ఇది ఇస్తే అది ఇస్తే ఇంకా ఎక్కువగా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు, లేదంటే ఎక్కువగా దేవుడు అనుగ్రహిస్తాడు అనేటువంటి ఒక భ్రమలో కూడా ఉంటారు. ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలి, మంచిది. కానీ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ వీ హ్యావ్ టు గివ్. ఏ విధమైన ప్రతిఫలం ఆశించకుండా మనం చేయాలి. ఇప్పుడు దేవుడిని కొన్ని తలాంతులు ఇచ్చినాడు అనుకోండి, ఆ తలాంతులు ప్రభు మహిమ కొరకు వాడాలి, ప్రభు రాజ్యవ్యాప్తి కొరకు వాడాలి. దేవుడిని కొన్ని రిసోర్సెస్ ఇచ్చినాడు అనుకోండి, అవి తప్పకుండా దేవుని యొక్క రాజ్యం కట్టబట్టడానికి వాడాలి. అంతేగాని ఆయన ఏదో మళ్ళీ మనకి ఇస్తాడనేటువంటి ఆలోచన కాదు. అది ఎందుకంటే మరి 1 తిమోతి 6:7 ఉంటుంది. నీవు లోకానికి వచ్చినప్పుడు ఏమి తెలియదు, పోయేటప్పుడు ఏం చేయవు, ఏం కూడా తీసుకుని పోవు. కాబట్టి ప్రియులరా, ఇప్పుడు మనం అందరం కూడా కలిసి 36 వచనం చదువుకుంటాం. 11:36 రోమా చదువుకుని మనం ఆరాధనలో ప్రవేశిస్తాం. అందరూ కూడా చదవండి. 11:36. ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి, యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక, ఆమేన్. అక్కడ మనం వాడు అని చూసినాం. వాడు అంటే ఎవరు అంటే నీవు నేనే. ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నావు. ఈ దినాన నీవు ఉన్నావు, నేనున్నా, నీకేమన్నా ఉంది, నాకేమన్నా ఉంది. అది ఏంటి అంటే అది ఆయన మూలమున ఆయన ద్వారా ఆయన నిమిత్తం. ఏంటంటే ఇక్కడ 3 వర్డ్స్ ఉన్నాయి. ఆయన మూలమున ఆయన ద్వారా ఆయన నిమిత్తం. ఇది నీ శక్తి వల్ల కాదు, నీ సామర్థ్యం వల్ల కాదు, నీ తెలివితేటల వల్ల కాదు, నీ డిగ్రీస్ వల్ల కాదు, నీకున్నటువంటి దేని వల్ల కూడా కాదు. నీకన్నా నాకన్నా బెటర్ ఉన్న పీపుల్ బయట 100,000 lakhsలో మిలియన్స్లో ఉన్నారు. కానీ దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే ఆయన మూలమున ఆయన ద్వారా ఆయన నిమిత్తము నన్ను జ్ఞాపకం చేసుకున్న చీకట్లో నుండి ఏం చేసినాడమ్మా, ఆశ్చర్యకరమైన వెలుగులోని తీసుకొచ్చినాడు. మన మననేత్రాలు వెలిగించినాడు. పాపను గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఏం చేసినాడు, ఒప్పుదల్లో తీసుకొచ్చినాడు. మన గురి, మన ఆలోచన మార్చినాడు. మన పరిస్థితి పరలోకమందు ఉన్నదని చెప్పినాడు. నిన్న కూడా న్యూస్లో చూస్తే గ్రీన్ కార్డ్ ఇస్తాం రండి అని చెప్పి ఇంటర్వ్యూకి పిలుస్తున్నారంట. నువ్వేంట్రా ఇది చేసినావు అది చేసినావు అని చెప్పేసి బయటలేసి తీసుకెళ్ళి జైల్లో పడేస్తున్నారంట. ఇప్పుడు ఎవడన్నా గ్రీన్ కార్డ్ ఉందని ఇంటర్వ్యూకి వచ్చినా కానీ ఏం చేస్తున్నారు అమెరికాలో, వద్దురా బాబు మళ్ళీ నాకు 2 months టైం అని చెప్పి రిప్లై రాస్తా ఉన్నారు. అంటే ఒక సింపుల్ సిటిజన్షిప్కే మనుషులు ఏం చేస్తున్నారంటే ఎంతో ప్రయాసపడుతున్నారు, ఏడుస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల ప్రేయర్ రిక్వెస్ట్లు చూస్తూ ఉంటాం. మావాడికి సిటిజన్షిప్ రావాలా. మంచిది, దేవుడు ఇస్తాడు. కానీ దేవుడు మనకి ఏం సిటిజన్షిప్ ఇచ్చినాడండి, హెవెన్లీ సిటిజన్షిప్ ఇచ్చినాడు. ఆ పరలోక రాజ్యానికి ఎవరిని చేసినాడు, మనల్ని వారసులుగా చేసినాడు, హక్కుదారులుగా చేసినాడు. అవర్ ఎటర్నిటీ బీ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. నిత్యత్వం ఆయన రాజ్యంలో, మహిమ రాజ్యంలో అంటే గొప్ప ధన్యత ఇచ్చినాడు. అక్కడ ఏంటని చూస్తూ వచ్చినట్లేదు, అక్కడ ఏడుపు బాధ లేదు, ఏ బాధ లేదు, ఎల్లప్పుడూ ఆనందమే, ఎల్లప్పుడూ సంతోషమే. దేవుడు ప్రకాశించేటువంటి వాడుగా ఉంటాడు. అక్కడ సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, ఏ విధమైన బాధ లేదు. ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క బాహుబలాన్ని, దేవుని యొక్క ప్రసన్నతను చూస్తూ ఆయన ఆరాధించేటువంటి గొప్ప ధన్యత మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఇంకా మన పితరులందరినీ కూడా చూస్తాం, మన ప్రియులను చూస్తాం, ఎంతో గొప్ప ధన్యత. కాబట్టి ప్రియులారు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరైనా సరే రక్షణ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే నీ హృదయం నిన్ను మోసం చేస్తూ చివరిగా తీసుకెళ్ళి నిన్ను నరకంలో పడేస్తుంది. ఆ నరకం ఎట్లా ఉంటుందంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. అది బహు భయంకరం. అక్కడ ఒక దినాలు ఇట్లా ఒకడు అడుగుతా ఉన్నాడు, ఇట్లా సువార్త చెప్తా ఉంటే, ఈ మధ్యలో ఆగస్టులోనే అక్కడెక్కడ వినుకొండ సైడ్ సువార్త చెప్తా ఉంటే వాడు అడుగుతా ఉన్నాడు, అన్న ఇన్ని రోజులు ఎట్లా కాలుస్తారన్న మనిషిని, ఒకసారి కాలుస్తే చచ్చిపోతే అయిపోతుంది కదంటే నేను అన్నాను, మీరేడ ఊర్లో కట్టెలు పెట్టి కాల్చినట్టు కాదురా బాబు, అది ఊర్లలో చచ్చిపోతే కట్టెలు పెట్టి కాలుస్తే ఏమవుతుంది, మరి చెట్లు కట్టెలు కనుక పచ్చగున్నాయి అంటే ఏమంటారు వాటిని, పచ్చి కట్టెలు అనుకో కొంచెం ఒక రోజు ఉంటుంది, నైట్ దాకా అవుతుంది.
చిన్నప్పుడు చెప్పేవాళ్ళు అనమాట, అరే ఇప్పుడు అయిపోతుంది లాస్ట్కి తల పేలుతుంది చూడరా, పేలినప్పుడు బాంబు వెళ్ళినట్టు సౌండ్ వస్తుందని చెప్పేవాళ్ళు. కాలుస్తూ ఉంటాయి, మాకు భయం వేసేది, ఓ అమ్మో ఎప్పుడు వెళ్తుందిరా బాంబు అని. అది అయిపోతుంది, కరెక్ట్. అదేంటి, భౌతిక సంబంధమైనది. బాడీ ఏమైందమ్మా కాలిస్తే ఏమైపోతుంది. ఇప్పుడైతే అంత టెక్నాలజీ వచ్చింది, ఒక క్షణంలో ఇట్లా పంపిస్తే ఏమైంది, ఇట్లా కొంచెం బోర్డు తెచ్చేస్తారు పంపిస్తారు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంతే, ఏముండదు. కానీ ఆ యొక్క నరకంలో నిన్ను కాల్చబడడం అనేది నీకు తెలుస్తుంది. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 1 నెల కాదు, 1 సంవత్సరం కాదు, సంవత్సరాలు కాలుస్తూనే ఉంటారు. కానీ నువ్వు ఆ బాధ, ఆ దుఃఖము, ఆ వేదన, అబ్బో ఎవ్వడు కూడా నా దినాన్ని జ్ఞాపకం చేసుకోలేడు. కాబట్టి ప్రియులారా, ఎవరైనా సరే మీ హృదయపు మోసంలో మీరుండి యేసుక్రీస్తు ప్రభువారితో పరలోక రాజ్య విషయంలో నిరీక్షణ లేకుండా, గురి లేకుండా ఉన్నట్లయితే మీరు ప్రమాదంలో ఉన్నారు. అయితే ప్రేమతో ప్రభుని ఇంకా పిలుస్తా ఉన్నాడు, మై డియర్ సన్, మై డియర్ డాటర్, కమ్ టు మీ, నా ఎద్దుకురా. ప్రేమతో ప్రభు నిన్ను క్షమిస్తాడు, పరలోక రాజ్యం ఇస్తాడు, నువ్వు చేయాల్సింది ఏం కూడా లేదు. అయితే ప్రియులారా, ఆయన మూలమును, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తం ఏమైనా సమస్తం కూడా మనం పొందుకొని ఉన్నాము. అయితే మన ద్వారా ఆయనకి ఏం కలగాలి? ఇప్పుడు లాస్ట్ మాట, యుగముల వరకు ఆయనకి ఏం కలగాల? మహిమ కలుగును గాక. నీ ద్వారా, నా ద్వారా ఆయనకి ఏం కలగాలంటే మహిమ కలగాల. నువ్వు మహిమ కలగాలంటే మహిమ అనేది మాటలతో వల్లించేది కాదు. ఇది మనం అర్థం చేసుకోవాలమ్మా మీరందరూ కూడా. మహిమ అనేది ఎట్లా ఏదో మాటలతో, ఇప్పుడు ఈ లోకంలో ఏం చేస్తారు, అప్లాజ్ చేస్తారు, అన్నా ఇంకా నువ్వే దేవుడు అంటారు, పక్క వెళ్ళి ఏమంటారు, వీడంత దరిద్రం ఇంకో లీడర్ అంటారు. అది లోకం అంత ఎట్లుంటుంది, నటన ఉంటుంది. కానీ ఈ ఆరాధన అనేది లోకము, నటనకు సంబంధించింది కాదు. నీ ఆత్మీయ జీవితం ఎట్లా ఉంది మనం చూసా వచ్చిన కదా 4-5 విషయాలు. అట్లాంటి ఆత్మీయ జీవితం జీవిస్తూ నీవు ఆత్మ సత్యములతో కూడినటువంటి ఆరాధన నీవు తీసుకొస్తే నీ ద్వారా ఆయనకి ఏం కలుగుతా ఉందండి? మహిమ, నిత్యత్వంలో మహిమ. నీ కొరకు ఆయన ప్రాణం పెట్టి చనిపోయి సమాధించబడి తిరిగి లేచడం బట్టి ఈ లోకంలో కూడా ఆయనకేంటి, నీ ద్వారా మహిమ కలగాల. అందుకే ఆయన మూలమును, ఆయన నిమిత్తమును, ఆయన ద్వారాను మనం పొందుకున్నటువంటి ఇక గొప్ప ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను బట్టి ఇక దేవునికి సంబంధించినటువంటి ప్రియులుగా మనం జీవిస్తూ ఆయనకు మహిమను తీసుకొచ్చడం ద్వారా ఆయన ఎంతగానో సంతోషించేటువంటి వాడుగా ఉంటాడు. ఒకవేళ మన ఆత్మీయ జీవితం అట్లా లేకుండా మనం వచ్చి కొన్ని మాటలు చెప్తాం, ఏమవుతుందంటే ఈ లోకస్తులాగానే అయిపోతుంది. అది కాదు దేవుడు కోరేది. అందుకే దేవుడు కూడా ఏమన్నాడు, అక్కడ కూడా మనం చూస్తూ ఉంటుంది కదా, దేవుడు అటువంటి వారిని ఏం చేస్తూ ఉన్నాడు, కోరుకుంటా ఉన్నాడు. అటువంటి వారి కోసం ఎదుగుతా ఉన్నాడు. ఎవరున్నారు ఆత్మ సత్యములతో దేవుణ్ణి ఆరాధించేవారు. కాబట్టి ప్రియులారా, మరి దేవుడు మన మధ్యలో ఉంచున్నాడు. ఏదైనా పాపాన్ని బట్టి, అవిధేయతను బట్టి దేవునికి ఇష్టమైనటువంటి విధానంలో జీవించలేకపోతే ప్రభుని క్షమాపణ అడిగి, ప్రభా అట్లాంటి జీవితం జీవించును, నా ద్వారా నీకేం కావాలా? మహిమ రావాలా నా జీవితం ద్వారా. అందుకే చెప్తారు, సండే ఎవ్రీవన్ ఈజ్ ఏ ఏంజిల్. అంటే ఆదివారం అందరూ కూడా ఎవరండి? దేవదూతలే. ఆదివారం దేవదూతలు ప్రభుని ఆరాధన చేస్తే దేవునికి ఏం మహిమ రాదు. మంచిది, చేయనియండి. కానీ మండే టు సాటర్డే మన లైఫ్ ఎట్లా ఉంది, ఎట్లా మనం ప్రభు కోసము మరి భయపడకుండా పచ్చగా ఉంటూ, ఎట్లా మనము ధైర్యంతో ప్రభు కొరకు జీవిస్తూ వచ్చినాము, ఎట్లా సిద్ధపడతా వచ్చినాము, ఎట్లా నా ప్రభుని ఆరాధించాలని సిద్ధపడుతూ వచ్చినామో వారి ఆరాధన ద్వారా దేవుడు ఎంతగానో మహిమపరచబడతాడు. అట్లా ఆరాధన కావాలని ప్రభు కోరుతున్నాడు. అట్లా ఆరాధించని ప్రభు మనకు సాయం చేయండి. అజయ్